మన తెలుగింటి అబ్బాయి అయినటువంటి క్రికెటర్ తిలక్ వర్మ ముంబై ఇండియన్స్ టీంలో ఆడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఒకసారి ముంబై ఇండియన్స్ టీమ్ మేనేజ్మెంట్‌ని, కొంతమంది ప్లేయర్స్‌ని తిలక్ వర్మ హైదరాబాద్‌లోని తన ఇంటికి ఇన్వైట్ చేయడం జరిగింది. అలా ఇన్వైట్ చేసిన వారిలో మన టీమిండియా కెప్టెన్ అయినటువంటి రోహిత్ శర్మ అతని ఫ్యామిలీతో పాటు తిలక్ వర్మ ఇంటికి రావటం, తిలక్ వర్మ ఇంట్లో డిన్నర్ చేయడం జరిగాయి. అయితే ఆ రోజు తిలక్ వర్మ ఇంట్లో రోహిత్ శర్మ సతీమణి రితిక వచ్చిన వెంటనే తిలక్ వర్మ ఫ్యామిలీతో ఫ్రీగా ఎలాంటి మొహమాటం లేకుండా ఉండడం జరిగింది. అలా ఆ రోజు రితిక గారు ఫ్లోర్ మీద కూర్చొని ఉండడం చూసిన తిలక్ వర్మ తండ్రి, "ఎందుకు రితిక అలా కింద కూర్చున్నారు? చైర్‌లో కూర్చోండి" అని అడిగినప్పుడు రితిక, "పర్వాలేదండి. చైర్‌లో కూర్చుంటే ఇది మీ ఇల్లు అవుతుంది. అదే కింద కూర్చుంటే మన ఇల్లు అవుతుంది" అని సమాధానం ఇచ్చిందని, ఆ మాటలు విన్న మాకు ఎంతో సంతోషం అనిపించింది. తను మా సొంత మనిషి అన్నట్టు ఫీలింగ్ కలిగింది అని తిలక్ వర్మ తండ్రి గారు ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది. కూర్చున్నారు. కింద కూర్చుంటే "अरे आप ऊपर बैठे हो रितिका क्यों वैसा नीचे बैठे అంటే ఒక మాట అన్నారు. ऊपर बैठे అంటే क्यों ऊपर बैठे तो आपका घर होता. नीचे बैठे तो हमारा घर होता అన్నారు. అది డైమండ్ వర్డ్స్ లాగా ఒక మాట అన్నారు. ఆ మాట లైఫ్‌లో మర్చిపోని మాట అన్నారు. అంత గొప్ప స్టార్ ప్లేయర్ భార్య అయినప్పటికీ రితికా సజ్దే గారి స్వభావాన్ని మెచ్చుకోక తప్పదు.